పాపకి ఆరోగ్యం బాలేదు పూజారి గారు. వెంటనే కోలుకోవడానికి పూజ జరిపించండి. అలాగే జరిపిస్తానమ్మా. మీ గోత్రనామాలు చెప్పండి. పాప పేరు అను అండి. ఆహా, గోత్రం కూడా చెప్పండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? గోత్రం చెప్పు. గోత్రం చెప్పడం నాకు ఇష్టం లేదు బాబాయ్. గోత్రం తెలియకపోతే దేవుడు గోత్రం చెప్తారు. తెలిసి కూడా చెప్పకపోతే చేసిన పూజ భగవంతుడికి చేరదమ్మా. సంకల్ప ముఖ్యం పూజారి గారు. దేవుడి గోత్రంతో పూజ చేయండి. అలాగే మీ ఇష్టం. మీనాక్షి, పద మిగిలిన గోళ్లలో ప్రదక్షిణ చేసుకుందాం. పూజ జరుగుతుంది కదా బాబాయ్, అయ్యాక వెళ్దాం. అవనివమ్మా, మనం ప్రదక్షిణలన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి పూజ పూర్తవుతుంది. వచ్చి హారతి తీసుకోవచ్చు. వెళ్దాం పద. పదమ్మా.